ఒంగోలు 16వ డివిజన్ అగ్రహారం నందు జనం కోసం జనార్దన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచ జనార్దన్ ఇంటింటికి వెళ్లి మహిళలతో యువతతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. డివిజన్ లో సూపర్ 6 పథకాల కరపత్రాలను అందజేసి తెదేపా అధికారంలోకి వస్తే అమలు చేయబోయే సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసరావు, కొటారి నాగేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జి బండారు మదన్, 16వ డివిజన్ ఉంగరాల రమణయ్య, గొలగమూడి వెంకటేశ్వర్లు, రావూరి శ్రీను, మాదాసు చంద్ర, కడియం ఏకాంబరం, మలగా రమేష్, జనసేన అండ్ టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు, టీడీపీ సీనియర్ నాయకులు సయ్యద్ అన్వర్ బాషా బాబు, మహిళా నాయకులు రావుల పద్మజ, పసుపులేటి సునీత, కామరాజ్ గడ్డ కుసుమ్ కుమార్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అమ్మలార అక్కలార అన్నలార విన్నారా, అయ్యలార అవ్వలార పిల్లలార వింటారా, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మహిళలకే మన మహిళలకే మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు, మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు. అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం, అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఎందరుంటే అరే ఎందరుంటే అరరరర ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట, ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట, ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట, ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. అరెరెరెరె తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి, తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి, ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే, ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు వస్తే మన బాబు వస్తే అరే బాబు వస్తే జాబు అన్న మాట మీద నిలబడుతూ, బాబు వస్తే జాబు అన్న మాట మీద నిలబడుతూ, యువత భవిత మార్చేందుకు యువగలం నిధులవిగో, యువత భవిత మార్చేందుకు యువగలం నిధులవిగో, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. నిరుద్యోగ మన నిరుద్యోగ అగో నిరుద్యోగ యువతకేమో నెల నెలకు 3000, నిరుద్యోగ యువతకేమో నెల నెలకు 3000, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలిచ్చే, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలనిచ్చే, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. అన్నదాత అరరరరే అన్నదాత మన అన్నదాత రైతన్నే రొమ్ము విరిచి నడిచేలా, అన్నదాత రైతన్నే రొమ్ము విరిచి నడిచేలా, ఏడాదికి ప్రతి రైతుకి 20,000 ఇస్తాననే, ఏడాదికి
భవిష్యత్తు గ్యారంటీ. అమ్మలారా అక్కలారా అన్నలారా విన్నారా, అయ్యలారా అవ్వలారా పిల్లలారా వింటారా, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మహిళలకే మన మహిళలకే మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు. మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు. అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం. అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఎందరుంటే అరే ఎందరుంటే అరరరర ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట. ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట. ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట. ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. అరెరెరెరెరె తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి, తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి, ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే. ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు వస్తే మన బాబు వస్తే, అరే బాబు వస్తే జాబు అన్న మాట మీద నిలబడుతూ, బాబు వస్తే జాబు అన్న మాట మీద నిలబడుతూ, యువత భవిత మార్చేందుకు యువకలం నిధులవిగో. యువత భవిత మార్చేందుకు యువగళం నిధులవిగో. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ.
ఇచ్చినాడు మహాశక్తి పథకాలు. అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం. అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఎందరుంటే అరే ఎందరుంటే అరరరర ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట. ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట. ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట. ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. అరెరెరెరెరె తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి. తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి. ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే. ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు వస్తే మన బాబు వస్తే అరే బాబు వస్తే జాబు అన్న మాట మీద నిలబడుతూ. బాబు వస్తే జాబు అన్న మాట మీద నిలబడుతూ. యువత భవిత మార్చేందుకు యువకలం నిధులవిగో. యువత భవిత మార్చేందుకు యువగళం నిధులవిగో. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. నిరుద్యోగ మన నిరుద్యోగ అగో నిరుద్యోగ యువతకేమో నెల నెలకు 3000. నిరుద్యోగ యువతకేమో నెల నెలకు 3000. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలిచ్చే. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలనిచ్చే. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు షూరిటీ లో ఒక దుర్మార్గపు నియంత పాలన సాగుతా ఉంది. తన ధనదాహానికి కొన్ని వేల తాలిబొట్లు దించిన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. జనరల్ గా స్లమ్ ఏరియాల్లో పేద వర్గాలు నివసించే ప్రాంతాల్లో కూలి పని చేసుకుని సాయంత్రం ఏదో మద్యం అలవాటుతోటి ఉన్న వాళ్ళందరి దగ్గర అంతకుముందు ఒక 500 కూలేస్తే మన గత ఎమ్మెల్యే 20,000 పట్టాలు పంచానని చెప్పి నేనే గెలుస్తానని పెద్ద మహల్బాల్ పడుతున్నాడు. మనందరినీ మోసం చేసి ఈ రోజు పట్టాలని చెప్పి దొంగ పట్టాలు ఇచ్చి ఈ రోజు ఆయన చేస్తారని చెప్తున్నారు. గుర్తుపెట్టుకుని కరెక్ట్గా ఈ రోజు వెంగమక్కల వాళ్ళలో ఇచ్చే పట్టాలు కూడా అది కోర్టులో ఉండి జనాలు మోసం చేసి దాదాపు కోట్ల రూపాయలు పెట్టి సభ పెట్టి ఆయన బటన్ రెడ్డి వచ్చి ఇచ్చాను చెప్పుకున్నారు. ఈ రోజు ఎవరు నమ్మకండి. ఎందుకంటే గతంలో మన జనార్దన్ గారు 2014లో టికెట్ దాదాపు 4,000 రూపాయలు 4,000 ఇల్లుని కట్టించారు. పేద ఇంటికి నెరవేర్చే విధంగా ఆయన దాదాపు 80% టికెట్ నిర్మాణం జరిగితే ఆ 200 కోట్లు పెట్టి ఆ 20% పూర్తి చేసి మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు పేదకాలను నిర్ణయించు కదా. చిత్తశుద్ధి లేదు మీకు ఓన్లీ ఓట్లు వేసాడు. ఆ టైంకి వచ్చి 6 నెలలు ఇచ్చి ఓట్లు వేయించుకొని గెలిచినా వెళ్ళిపోతుంటాడు. కాబట్టి మీరెవరు అట్లా పట్టించుకునే అవసరం లేదు. గతంలో మీరు కూడా ఆలోచించాలి. జగన్ రెడ్డి గారు వచ్చారు, బటన్ నొక్కారు, నీటి సభ్యంగా 400 కోట్లు విడుదల చేశారు. ఆ రోజు ఒంగోలు నియోజకవర్గానికి 333 కోట్లు విడుదల చేశారు. ఆ రోజు మన ఈయన కమల్ హాసన్ ఎమ్మెల్యే గారు ఏం చేశారు తెలుసా? బైక్ ర్యాలీలు పెట్టుకొని కేక్ కటింగ్ చేసి ఊరంతా దిగాడు. కానీ ఒక్క చుక్క కూడా మీరు రాలేదు. ఒక్క రూపాయి కూడా మనకు ఖర్చు పెట్టలేదు తెలుసా? జనాలు గెలిపించుకోండి. మళ్ళీ మన గుర్తుపెట్టుకోండి. ఏం జనసేన జై టీడీపీ. నాకు అవకాశం డీజిల్ సెలవు
మొన్న అరం కాలనీ అదేవిధంగా ఎస్టీ కాలనీ రెండు కూడా తిరిగాము. ఆ తర్వాత ఇవాళ మన మిగతా కాలనీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము తిరుగుతూ ఈరోజు కొంతమంది మన రవికుమార్ వీళ్ళంతా కూడా జాయినింగ్స్ ఉంటే దానికోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఒకసారి మనం గమనించుకుంటే ఈ డివిజన్కి 3,54,00,000 రూపాయలు డెవలప్మెంట్ చేశాం. ఎప్పుడు 14-19లో. ఈరోజు అదివరకు 14 ముందు 2014 ముందు ఏ విధంగా ఉందో ఇక్కడ ఉండే మహిళలకు కూడా అందరికీ కూడా తెలుసు, ఇక్కడ డివిజన్లో ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు ఎంతో చక్కగా సిమెంట్ రోడ్లు అన్నిట్లో మనం ఉన్నాం. ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్లు, అదేవిధంగా డ్రైన్ల మీద ఈరోజు మనం అంతా తిరిగిన దగ్గర ఏ విధంగా ఉందనేది కూడా మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో ఏదన్నా ఒక్కటన్నా ఈ డివిజన్కి పని జరిగిందా అని నేను అడుగుతా ఉన్నా. ఒకసారి మీ అందరూ కూడా చెప్పాలి, వెనకాల ఉండాలి చెప్పాలమ్మా. ఏమన్నా ఒక్క పని జరిగిందా 5 ఏళ్లలో? జరిగిందా? మీకు వినపట్టలేదా? గట్టిగా చెప్పాలి. మనకి ప్యాంటు ఇస్తాను, పట్టాలు ఇస్తాను అని చెప్పి ఒక మనిషి పెద్ద మనుషులు తిరుగుతా ఉన్నారు. అబ్బా కొడుకులు ఇద్దరు తిరుగుతున్నారు. ఈ ఒక్కసారి నాకేంటి మీకు షర్టు ప్యాంటు ఇవన్నీ ఇస్తారని చెప్పి ఏం చేద్దామమ్మా? మీకేమో నేను ఇందాక వచ్చేటప్పుడు పట్టాల ప్రాబ్లం ఉంది ఇక్కడ. పట్టాలు ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి పట్టాలు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా నేను ఇందాక పోయినసారి వచ్చినప్పుడు ఎస్టీ కాలనీలో కూడా అది కూడా ల్యాండ్ ప్రాబ్లం ఉంది. నేను ఆ రోజు ఉండేటప్పుడు వాళ్ళందరికీ మట్టి తోడించాం, లైటింగ్ వేయించాను, అన్నీ చేశాం. ఈరోజు వర్షాలు వస్తే నీళ్ళు రాకుండా చేశాను. కాబట్టి అది కేసులో ఉంది కాబట్టి ఆ రోజు ఆ ఎస్టీ కాలనీకి ఆ రోజు మనం చేయలేకపోయాం. ఇప్పుడు ఇంకా వచ్చినప్పుడు మెయిన్ రోడ్లో అంతా కూడా ఈరోజు పూర్తిగా పట్టాల ప్రాబ్లం ఉందని చెప్పేసి మన వాళ్ళు చెప్పారు. అది ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పట్టాలు అనేది పూర్తిగా దాని కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆ సమస్య ఎంత పెద్ద సమస్య అయినా సరే దాన్ని ఆలోచించుకొని దాని ప్రకారంగా మీ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పర్మనెంట్ గా ఇబ్బంది లేని పరిస్థితి నేను తీసుకొస్తానని చెప్పి కూడా మీ అందరికీ మాటిస్తా ఉన్నా. అదేవిధంగా మీ దగ్గర నీళ్ళ ప్రాబ్లం ఉంది, వాటర్ తీసుకొచ్చాం. ఆ పైప్ లైన్ ఇంతవరకు ఈ 5 ఏళ్ళు అయితే ఆ రోజు 2 కిలోమీటర్లు అయితే ఈ రోజు 5 సంవత్సరాలైనా వీళ్ళిద్దరు కూడా పట్టించుకోవాలా. దాన్ని పట్టించుకోకుండా మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 330 కోట్లు రాష్ట్రం అంతా ఇస్తే ఆయన ఏదో తెచ్చినట్టు దానిలో పెద్ద ర్యాలీ పెట్టేసి దాని సంవత్సరం ముందు ఊరంతా తిరిగాడు. అదేవిధంగా అది తిరిగేది జరిగితే దాని తర్వాత ఇంతవరకు ఆ 330 కోట్లు ఏమైందో కూడా ఇంతవరకు తెలియదు. ఏదైనా కూడా చిత్తశుద్ధి, ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా చూసే పార్టీ తెలుగుదేశం పార్టీ. అది గుర్తుపెట్టుకోండి. మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆ రోజు నేనుండే టైంలోనే రైల్వే వాళ్ళని కూడా పిలిపించాను. రైల్వే వాళ్ళందరూ కూడా మెజర్మెంట్ వేయించాం. రైల్వే అండర్ పాస్ ని ఏ విధంగా తీసుకెళ్లాలని చెప్పేసి ఆ సంతపేటలో దాన్ని అంతా కూడా రైల్వే జీఎం కానీ అందరినీ పిలిపించాం. పిలిపించి దాన్ని అన్ని కూడా చేశాం. మనకి మేజర్ గా ఉండేది ఈ కాలనీ ఇంకా అభివృద్ధి చెందుతుంది, మేము ఎప్పుడో పూర్తి చేసేవాళ్ళం అని చెప్పి కూడా ఆ రోజు రైల్వే వాళ్ళు చెప్పారు. దీంతో పాటు మనకి మన నియోజకవర్గం నుండి కరవాదిని కూడా చూపించాం. అదేవిధంగా సూడారెడ్డిపాలెం కూడా చూపించాం. ఈ 3 బ్రిడ్జిలు మన నియోజకవర్గంలో ఉన్నాయి కాబట్టి ఆ 3 కూడా ఆ రోజు నేను చూపించి ఎస్టిమేషన్ వేయించాం. ఈసారి ఖచ్చితంగా అండర్ పాస్ అనేది వితిన్ 2 ఇయర్స్ లోపల మీకు అండర్ పాస్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తాను. 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఏదైతే ఇంకా మేజర్ దాదాపు ఈ కాలనీకి అన్ని కూడా నేను ఉన్నప్పుడు దాదాపు తిరిగి చేశాం. మంచినీళ్ళు ప్లాంట్ పెట్టించాం. మంచినీళ్ళు ప్లాంట్ పెడితే వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని వ్యాపారం చేశారు. దాన్ని వైఎస్ఆర్ తొత్తులకు ఇచ్చి దాన్ని ఈరోజు రేట్లు పెంచి ప్రజలకి ఇబ్బందులు పెట్టే పరిస్థితులు తీసుకొచ్చారు. మేము ఆ రోజు 3 రూపాయలు 2 రూపాయలు మెయింటెనెన్స్ కోసం అని చెప్పి ఆ రోజు మంచినీళ్ళ ప్లాంట్ కూడా పెట్టించాను నేను. దాన్ని ఈరోజు వ్యాపారాలు చేసుకుంటా ఈరోజు ఇబ్బందులు పెట్టుకునే పరిస్థితులు వచ్చాయి. తర్వాత మనకి ఇది ఏదైతే ఈరోజు బైపాస్ కూడా వెళ్ళడానికి కూడా రోడ్డు కానీ అదేవిధంగా మేజర్ పార్ట్ ఏదైతే ఉన్నాయో ఇంకా మిగిలి ఉండేది అవన్నీ కూడా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా
మీకు తెలియజేస్తా ఉన్నా. పూర్తిగా మనకి హక్కు ఉంది. ఎవరు కూడా మన బెదిరించడానికి కానీ ఎవరు కూడా మన కేసు పై కావాలి కానీ ఏదైనా చేసినా మనకి స్వాతంత్రం వచ్చినట్టుగా మనకి మనం ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చిందో ఎవరు కూడా మన జోలికి రావడానికి లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అలాంటి ప్రభుత్వం ఎవరన్నా మీకు ఫోన్ చేసినా సెల్ రికార్డ్ చేయండి, నాకు పంపించండి, వాళ్ళ ఉద్యోగం నుంచి అప్పుడే సస్పెండ్ చేపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేస్తాము. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు మనకు కావాల్సింది ఎన్నికలు. ఇంకా 50 రోజులు ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల కోసం మంచి చెడు మీరు అందరూ కూడా ఆలోచించండి. ఈ రోజు ఎంతో మంది ఉండేటప్పుడు 3000 పెన్షన్స్ అందరంగా తీసుకొచ్చారు మన నియోజకవర్గానికి. ఎవరు అడిగితే వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇచ్చాం, రేషన్ కార్డు ఇచ్చాం. ఇల్లు సైట్ ఉండి ఇల్లు కట్టుకుంటామంటే ఆ రోజు అర్బన్లో ఇల్లు కట్టుకోమని చెప్పాం. ఈ రోజు అదేవిధంగా సైట్ ఇల్లు ఏమీ లేని వాళ్ళకి టిట్కోలో డబ్బులు కట్టండి, తప్పకుండా టిట్కో హౌసెస్ ఇస్తామని చెప్పాం. ఇవన్నీ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో మనం చేసామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం అంతా కూడా ఈ రోజుండే పరిస్థితుల్లో ఆయన సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ రోజేమో నవరత్నాలని చెప్పేసి అందరికీ చెప్పాడు. 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నాడు. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఎన్నో కార్యక్రమాల వల్ల మనకి చేస్తానని అబద్ధాలు చెప్పి ఎక్కిన తర్వాత ఈ రోజు పూర్తిగా మద్య నిషేధం కూడా చేస్తానని ఆ రోజు చెప్పాడు. ఏమో చెప్పాడా? ఈ రోజు ఏమంది అమ్ముతున్నాడు? దొంగ మంది అమ్ముతున్నాడు. ఈ దొంగ మంది కూడా పూర్తిగా దాని వల్ల మన రాష్ట్రంలో 40,000 మంది చనిపోయారు. ఏదంటే ఉత్త స్పిరిట్ అమ్ముతున్నాడు అతను. 10 రూపాయలకి డిస్టరీస్ అన్ని కూడా మందు ఫ్యాక్టరీలన్నీ ఆయనే తీసుకొని ముఖ్యమంత్రి దీనికి వ్యాపారం చేస్తాడని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. సంవత్సరాలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఎక్కడన్నా ఇచ్చాడా? ఇచ్చాడంటమ్మా మీరు చెప్పాలి. ఎక్కడా కూడా మనకి పెన్షన్ లేదా. అదేమంటే కరెంటు బిల్లు 300 మీటర్లు దాటితే కట్ చేశాడు. మన ఇంటికి మోటార్ సైకిల్ ఉంది అంటే దాన్ని కూడా పెన్షన్ కట్ చేశాడు. ఈ రోజు ఏదో ఒక కారణాల చేత చాలా మందికి ఈ రోజు పెన్షన్స్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టే పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నా. ఇందాక ముసలి కావాలండి, నాకు పెన్షన్ రావట్లేదయా, నేను మందులు కొనుక్కోలేమని అడిగికి ఇప్పుడు మందులు కొనుక్కోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నానని చెప్పి ఆ ముసలాం చెప్తా ఉంటే మనం ఏ విధంగా నేను ఒక్క నెలగా రేపు వచ్చేది మన ప్రభుత్వం తప్పకుండా నేను అలాగే మీకు అందరూ కూడా మళ్ళా మీరు పెన్షన్లు వచ్చినట్టు నేను చేస్తానని చెప్పి వాళ్ళందరూ కూడా నేను చెప్పాను. ఈరోజు అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉంది. ఈరోజు అమ్మఒడి అని ఆ రోజు ఏం చెప్పాడు? మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివిస్తానన్నాడు. ఈరోజు అమ్మఒడిలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంటికి ఒక పిల్లడికే చదివిస్తానని చెప్పేసి మళ్ళా మాట మార్చాడు. ఎన్నో మన ఆస్తులకు భద్రత లేదు. ఈ రోజు సెక్రటేరియట్ అసెంబ్లీ కూడా 370 కోట్లకి ఈ రోజు దాన్ని కూడా తాకట్టు పెట్టాడు ఈ సైకో జగన్ రెడ్డి. దాన్ని కూడా డబ్బులు తిన్నాడు. పోలీసు రిజర్వ్ ఫండ్స్ ఉంటే దాన్ని కూడా డబ్బులు తీసుకొని దాన్ని వాడేశాడు. యూనివర్సిటీ డబ్బులు రిజర్వ్ ఫండ్స్ ఉంటే డబ్బులు కూడా తీసుకొని వాడేశాడు. ఇవి కాకుండా 12 లక్షల కోట్లు ఈ రాష్ట్రంలో అప్పు చేసి ఈ రోజు ఆ భారం అంతా కూడా మన ప్రజల మీద వేశారని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అది వరకు ఇప్పటికి రేట్లు ఎట్లా ఉన్నాయో కూడా మీరు గమనించుకోండి. ఆ రోజుండే నిత్యావసర వస్తువులు, అదేవిధంగా గ్యాస్ రేటు కానీ, అదేవిధంగా కరెంటు బిల్లు కానీ 8 సార్లు కరెంటు బిల్లు మన రాష్ట్రంలో పెరిగింది. డీజిల్, పెట్రోల్ ఒకటి కాదు, ఆఖరికి చెత్త పన్ను కూడా వేసిన చెత్త ముఖ్యమంత్రి మన దేశంలో ఎవరన్నా ఉన్నారంటే ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మనం ఇన్ని ట్యాక్స్ కడతా ఉంటే దానికి మన ఇంటి ముందు చెత్త తీసుకెళ్ళడానికి కూడా మనం పన్ను కట్టాలంట. అలాంటివి కూడా పెట్టారు. ఇవన్నీ కూడా పన్నుల మీద పన్నులు మీ మీద వేసి ఈ రోజు రాష్ట్రంలో పేదవాళ్ళకి ఇబ్బందులు పడే పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వ్యవస్థ బావాలి. మీ సైట్కి మీకు దిక్కు మాకు సెక్యూరిటీ లేదు. ఒంగోలులోనే మనం చూసాం ఎన్ని సైట్లు కబ్జాలు జరిగినాయో, ఎంతమంది వ్యాపారస్తులు బెదిరించారో, ఎన్ని విధాలుగా కూడా ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. దొంగ స్టాంపులు ఎక్కడా లేని విధంగా మన ఒంగోలులోనే ఏ విధంగా జరిగిందో కూడా మనందరం కూడా చూసింది మనం గుర్తించుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా. బజార్లో సైకో జగన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చిందని చెప్పేసి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాంటి వాతావరణం ఈ రోజు మన రాష్ట్రంలో ఉంది. దానికి మీరందరూ కూడా ఆలోచించుకోండి. మీ పిల్లల్ని ఎంతో కష్టపడి మీరు చదివించారు. నేను 2-3 ఇళ్ళ దగ్గర అడిగాను, వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయింది,
ఖాళీగా ఉన్నాడయ్యా రేపు రాగానే ఉద్యోగం కావాలని చెప్పి ఆ అమ్మ చెప్తా ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే జాబ్ కంపెనీలన్నీ కూడా వెనకపోయి ఈ రోజు జాబ్ క్యాలెండర్ అని చెప్పి అప్పుడు మోసం చేశాడు. ఈ రోజు మీరేమో అప్పులు తీసుకొచ్చి పిల్లలను జరిగించారు. వాళ్ళేమో 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేకుండా ఇంట్లోనే కూర్చునే పరిస్థితి మీకు భారంగా ఈ రోజు మీ కళ్ళ ముందు మీకు కనపడతా ఉంది. ఈ రోజు ఏదైనా కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం లేదు. ఆ రోజు మాయ మాటలు చెప్పాడు 25 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పాడు జాబ్ క్యాలెండర్ లో. దాన్ని కూడా ఈ రోజు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఈ రోజు దాన్ని కూడా మోసం చేసి ఈ రోజు ఎన్నో కుటుంబాలని ఇబ్బందులు పెట్టే పరిస్థితి మన రాష్ట్రంలో చూసామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ ఖాళీ ఉండే చదువు అయిపోయి ఖాళీగా ఉంటా కొంతమంది ఫ్రెండ్స్ తో చేరి ఈ రోజు గంజాయి అలవాటు అయ్యే పరిస్థితి మన దగ్గర మన రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఈ గంజాయి మన రాష్ట్రంలో తిరుగుతూ జరుగుతుంది మిగతా రాష్ట్రాలకు కూడా. అలాంటి గంజాయి రాష్ట్రంగా కూడా ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత చేసాం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. మన ప్రాంతం బాగుపడాలి, మన ఊరు బాగుపడాలి, మన రోడ్లు అన్ని కూడా పరిసరాలు బాగుపడాలి, అన్ని ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే తెలుగుదేశం ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలన వస్తేనే మీ అందరూ కూడా సమస్యలు పోతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ మంచి చెడు ఆలోచించుకోండి. ఈ ముఖ్యమంత్రి ఒక ఫ్యాక్షనిస్ట్, ఆ ఫ్యాక్షనిస్ట్ వాతావరణం ఉంది కాబట్టి ఈ రోజు రాష్ట్రాన్ని ఒక ఫ్యాక్షన్ రాజకీయ రాష్ట్రంగా తయారు చేసి పెట్టాడు. ఈ రోజు అనేక వాళ్ళ బాబాయిని కూడా చంపిన ఎవరు చెప్పారు ఏంటనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆ విధంగా సొంత వ్యక్తుల్ని సొంత బంధువులు కూడా చంపి ఫ్యాక్షన్ రాజకీయాలు చేసే వ్యక్తి ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు అందరికి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించుకొని రేపు వచ్చే ఎన్నికల్లో ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఇచ్చే దాని వరకే మీరు పర్మిట్ అవుతారు. అదేవిధంగా మీకు ఇచ్చిన అవినీతి డబ్బులు ఎక్కువ సంపాదించాడు ఇక్కడ ఆయన. రేపు 5,000 అంటాడు, 10,000 అంటాడు. మీరు తీసుకోండి, డబ్బులు ఇచ్చినవి తీసుకొని దేనికి ఓటేస్తారు? వెనకాల ఆటోలు చెప్పట్లా దేనికేస్తారు? ఏదో ఒకసారి దగ్గర ఆకలేస్తున్నట్టుంది. మనం మీరందరూ కూడా డబ్బులు తీసుకున్నా మళ్ళా సైకిల్కి వేయండి. ఎందుకంటే సైకిల్కి వేస్తే వ్యవస్థ బాగుపడుతుంది, మీ ఇల్లు బాగుపడుతుంది, మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నారు? రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మన ఊరి పరిస్థితి ఏ విధంగా ఉందో మీరు గుర్తుపెట్టుకోండి. ఆ రోజునే అతన్ని లేపి మా ఊర్లో నీళ్ళు రావట్లేదని అడిగే పరిస్థితులు వస్తాయి. నేను నుంచి వెళ్ళాలంటే మళ్ళీ మీకు వచ్చేంత చూసుకోండి. మళ్ళీ లాస్ట్లో వస్తాడు, 2 నెలల ముందు వస్తాడు, నేను పట్టాలు ఇస్తానని. అన్ని కూడా ఫేక్ పట్టాలు, దొంగ పట్టాలు. ఈ రోజు ఎవరైతే పేదవాడు ఉన్నాడో వాడికి పట్టాలు ఇవ్వాలా, వాళ్ళు ఎవరైతే వైఎస్ఆర్ తొత్తులు ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇచ్చారో చెప్తే పేదవాళ్ళకి ఎక్కడ ఇవ్వాలా. ఈ రోజు కొన్ని ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాకుండానే అక్కడ కూడా పట్టాలు ఇచ్చారు. అవన్నీ కూడా ఎలక్షన్ కోసం ట్రెండ్ చేయడానికి, ఎలక్షన్ కోసం మిమ్మల్ని అందరినీ మాయ చేయడానికి ఈ మాయ ఆట ఆడటం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి దొంగ పట్టాలను నమ్మి అనవసరమైన మీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అన్నీ కూడా వ్యవస్థ ఏ విధంగా ఉందో మీరు అందరూ కూడా తెలుసుకొని రేపు రాబోయే ఇంకా 50 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా సైకిల్ గుర్తు మీద మేము ఓటేసి తప్పకుండా మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదైతే ఈ సైకో జగన్ రెడ్డి పరిపాలనా విధానాన్ని, ఏదైతే ఈ ఫ్యాక్షనిస్ట్ పరిపాలనా విధానాన్ని చూసి మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైనా దించాలి అంటే అందరం కలిసైనా పోరాడాలి అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బీజేపీ మోడీ గారు కూడా వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ అన్ని కూడా కలవడం జరిగింది. ఈరోజు 3 పార్టీలు మొన్నే ప్రధానమంత్రి మోడీ కూడా వచ్చి చిలకలూరుపేటలో మీటింగ్ కూడా పెట్టారు. చిలకలూరుపేటలో పెట్టి అందరూ కూడా ఈ రాష్ట్రం మళ్ళా రోడ్డు మీదకి రావాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా, ఈ ప్రభుత్వం పోవాలనే ఉద్దేశంతో ఈ పార్టీలన్నీ కూడా కలిసి ఈ రోజు పోరాడుతున్నాయి. అంటే అతను ఏ విధమైన మనిషి అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళు ఆయన కూడా సైకిల్ చేయాలి. అదేవిధంగా రెండింటికి కూడా సైకిల్ వేసి మంచి మెజారిటీతో గెలిస్తే మీ దగ్గరికి వస్తాం, మీ పనులన్నీ కూడా మేము పూర్తి చేస్తాం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇదివరకు ఆల్రెడీ మనం చూసే ఆయన కూడా మీటింగ్లో ఆయనే చెప్పాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆడేవాళ్ళు కావాలా, మీకు పని చేసేవాళ్ళు కావాలా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మీ అందరికీ మనసు